ఈరోజు ధమాకా టీంలో మానస్ చేసిన డ్యాన్స్ మాత్రం ఎంత చెప్పినా తక్కువనే. అంత బాగా అయితే డ్యాన్స్ చేశారు. వాళ్ళకు జడ్జెస్ ఇచ్చినది వచ్చేసి గొడుగు అయితే ఇచ్చారు. గొడుగుతో ఇంత బాగా డ్యాన్స్ చేస్తారని అసలు ఊహించలేదు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. సాంగ్స్ కానీ కాన్సెప్ట్ కానీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే శ్రేష్ఠి వర్మ ఎక్స్ప్రెషన్స్ అయితే దుమ్ము లేపేసింది. ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ వల్లనే ఇంత అందం వచ్చిందేమో ఈ సాంగ్ కనిపించింది. అంత బాగా అయితే ఇచ్చింది. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే సౌందర్య చిరంజీవి వచ్చి డ్యాన్స్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపించింది. అంత బాగా అయితే చేశారు. సేమ్ మూవీలో చేసినట్టే అనిపించింది. ఒక మూవీలో సాంగ్ చూస్తే మనం ఎలా అయితే ఎనర్జెటిక్గా హ్యాపీగా ఫీల్ అవుతామో సేమ్ అలాగే ఉంది. ఇంకా మానస్ విషయానికి వస్తే కనుక అక్కడ ఉన్న జోడీస్లో అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నది మానస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నాన్ డాన్సర్ మన పార్ట్నర్ అయితే వాళ్ళ ఎనర్జీకి తగ్గట్టు మనం డ్యాన్స్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఒక కొరియోగ్రాఫర్కి పార్ట్నర్ అయినప్పుడు వాళ్ళ ఎనర్జీకి తగ్గట్టు డ్యాన్స్ చేయడం అనేది చాలా కష్టం. అది మానస్ చేస్తున్నాడు. మానస్ అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ తనకి 10.10 కూడా రావట్లేదు. ఈసారి కూడా జోడీస్ వాళ్ళ డ్యాన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా ఏ మిస్టేక్స్ లేకపోయినా అలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అనేసి వాళ్ళకి 8 మార్క్స్ అయితే ఇచ్చారు. నాకైతే ఏమనిపించిందంటే మానస్ శ్రేష్ఠ వేసిన డ్యాన్స్కి 8 మార్క్స్ వర్త్ కాదనిపించింది. ఇంకా ఎక్కువనే ఇవ్వచ్చు, 10/10 ఇవ్వచ్చు అని అనిపించింది. జోడీస్ 8 మార్క్స్ ఇచ్చినా కానీ జడ్జెస్ మాత్రం మంచి మార్క్స్ ఇచ్చారు. అందువల్ల ఈ వీక్ గోల్డెన్ సోఫా గెలుచుకుంది మాత్రం మానస్ శ్రేష్ఠి వాళ్ళ జోడీ అయితే గెలుచుకుంది. మీలో ఎంతమందికి మానస్ శ్రేష్ఠి డ్యాన్స్ నచ్చింది? జోడీస్ ఇచ్చిన మార్క్స్ వాళ్ళ డ్యాన్స్కు వర్త్ అనిపించాయా లేదో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.